పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. మనం బరంపురం. ఇప్పుడు ఎందుకమ్మా మీకు అది? పవన్ కళ్యాణ్ గారి గురించి మీ నాన్నగారు మాట్లాడిన మాటలు గుర్తు చేయనా? గుర్తు చేస్తే, జస్ట్ రిపీట్ చేస్తే అందరు మర్చిపోయారు. యాక్చువల్గా నేను కులం తీసుకొని మాట్లాడను, కానీ ఆయన అభిమానులు చాలు, ఏ కులంతో సంబంధం లేదు, కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అవి చూస్తే చాలు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే చాలు. ఎలా మాట్లాడారో తెలుసమ్మా మీకు? నిండు సభలో ఎలా మాట్లాడారో తెలుసా? మీ నాన్నగారు ప్రెస్ మీట్లు పెట్టి ఎలా మాట్లాడారో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా నేను కూడా ఒకటే సామాజిక వర్గం అని గుర్తు చేశారు మీరు. అది అవసరమా అమ్మా మీకు? తప్పు చేశారు, క్వశ్చన్ చేస్తున్నాము, ఆన్సర్ చేయండి. కులం ఎందుకు తల్లి మీకు? అదేంటి, అదేం ఆలోచన అసలు? అదెందుకు వచ్చింది? తప్పుకి కులానికి సంబంధం ఏమైనా ఉందమ్మా? లేదు కదా, మరి ఎందుకు తీసుకొచ్చారు దాన్ని? రంగా గారు పక్కన అంబటి గారు, ఇది ఇంకా పెద్ద జోక్. రంగా గారి పక్కన అంబటి గారు ఏంటమ్మా? రంగా ఫాలోవర్ని కాదు నేను, ఆయనకి నాకు సంబంధం లేదు, మా కులం వాళ్ళందరూ అదో టైప్ మనుషులు. వీడియోలు చూపించాలమ్మా. అంబటి గారి ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, మామూలుగా యాక్చువల్గా నాకు అంబటి గారి ఫ్యామిలీ విషయాలు కానివ్వండి, ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారని కానివ్వండి, వాళ్ళ ఆడ మగ అని కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుంది, ఎక్కడ స్థిరపడ్డారు, అసలు ఆయన ఏంటి, ఆయన రాజకీయం కాకుండా చేసే పనులేంటి, లీస్ట్ బాదర్డ్ విత్ యువర్ పర్సనల్ థింగ్స్ ఆల్వేస్. వీఆర్ ఆల్వేస్ ఫోకస్డ్ అండ్ డెడికేటెడ్ టు డెవలప్ దిస్ నేషన్. అర్థమైందమ్మా? మాకు తెలియదు కూడా తెలీదు. అలాంటిది మీరు వెంటనే అనేస్తారు, మళ్ళీ వెంటనే తడుముకుంటూ నాది తప్పు అయిపోయింది. పాస్ట్ నుంచి అంతే. ఆయన మాకు ఎలా తెలుసు అంటే, నాకు వరకు అంబటి రాంబాబు గారు అని అంటే చాలా సరదా మనిషి, సంక్రాంతి వస్తే గుర్తు చేసుకోవాల్సిన మనిషి. ఓకే, అవాకులు చవాకులు ఏవో పేలుతూ ఉంటారు, ప్రతి ఒక్కళ్ళని గిల్లిగజ్జాలు పెట్టి ఇలాగా కదిలిస్తూ ఉంటారు, అయిన దానికి కాని దానికి ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇంతవరకే తెలుసమ్మా నాకు యాక్చువల్గా. ఆ తర్వాత డమ్మీలు, ఈ గుంటూరుకు పట్టిన శనులు, ఇలాంటి డైలాగ్స్ ఆయన దగ్గర విన్నాను అంతే. మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళండి, అంటే ఈ పాస్ట్ 3 or 4 months నుంచి మీరు చూడండి, మీ నాన్నగారు ప్రొవోక్ చేసినంత విధంగా ఎవరు ఏ నాయకుడు కూడా ప్రొవోక్ చేయలేదు. పోనీ ఆ ప్రొవోకేషన్కి అన్నిటికీ మేము రియాక్ట్ అయ్యామా? మీ ఎమ్మెల్యేలు ఇలా, మీ ఎంపీలు ఇలా, మీ మినిస్టర్లు ఇలా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆయన. దేనికైనా బయటకు వచ్చామా? అలా ఎలా మాట్లాడతారు మీరు అని చెప్పి ఎప్పుడైనా అడిగామా? నన్ను డమ్మీ అంటావా, మీ నాన్న సారీ చెప్పాలి అని మీ నాన్నగారు నేను అడిగానా? మా ఎంపీని ఇలా అంటారా, దీనికి క్షమాపణ చెప్పి తీరాలి అని ఎప్పుడైనా అన్నానా? యూ క్రాస్డ్ యువర్ లిమిట్. సీఎంని అన్నారు మీరు, రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఐఎమ్ ఆస్కింగ్ పీపుల్ ఆఫ్ ద స్టేట్ టుడే, ఇది ఏం మెసేజ్ అండి? ఇలా మాట్లాడచ్చా? ఆవేశంతో మాట్లాడండి. స్పర్ ఆఫ్ ద మూమెంట్ కాదండి, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ ఈవెంట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ ఈవెంట్ టు జస్ట్ డైవర్ట్ ద థింగ్స్. అది అవసరమా? పోనీ 5 రూపాయలకి కకృతిపడి ఈ సోషల్ మీడియాలో లకారాలు తప్ప ఇంకేమీ మాట్లాడని బ్యాచ్లు అయితే నేనేం పట్టించుకునేదాన్ని కాదు. అలా కాదు, గంజాయి కొట్టి, డ్రగ్స్ కొట్టి, మద్యమత్తులో మునిగిపోయి ఇష్టం వచ్చినట్టు అక్కడ ఆడవాళ్ళు ఉన్నారా, నాయకులు ఉన్నారా, లేదంటే మహిళా నాయకురాళ్ళు ఉన్నారా, కార్యకర్తలు ఉన్నారా, విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే చోటామోటా నాయకులు అయ్యి ఉన్నా పట్టించుకునే వాళ్ళం కాదు. మరి మీ నాన్నగారు 40 years ఇన్ ఇండస్ట్రీ, మీరు పుట్టిన సంవత్సరానికి ఆయన పాలిటిక్స్లో ఎమ్మెల్యే అయ్యారని మీరు చెప్పారు. మరి 40 years ఇన్ ఇండస్ట్రీ మాట్లాడాల్సిన మాటలేనా? మీరే అలా మాట్లాడితే, మీ దగ్గర నుంచి క్షమాపణ మేము కోరకపోతే రాష్ట్ర ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టమ్మా? నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అది మీకు అర్థం కాలేదా?